ఒక హీరోయిన్ బహిరంగంగా మాట్లాడితే రాష్ట్ర రాజకీయాలే వణికిపోతాయా? అవును, కేరళలో అదే జరిగింది. కొన్నేళ్లుగా ఓ నేత నన్ను వేధిస్తున్నాడు అంటూ మలయాళ నటి రినీ జార్జ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ ఒక్క మాట కేరళ కాంగ్రెస్ లో భూకంపం సృష్టించింది. కేరళ రాజకీయాలు వేడి. ఆమె పేరేది ప్రస్తావించకపోయినప్పటికీ బీజేపీ ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ మాంకుట్టిల్ అని పేర్కొంది. ఈ ఆరోపణలు కాంగ్రెస్ బీజేపీ మధ్య రాజకీయ దుమారానికి దారితీశాయి. అసలు ఈ ఆరోపణల వెనుకున్న నిజమెంత? ఆ ఎమ్మెల్యే రాహుల్ మాంకుట్టేలేనా? నటి రినీ జార్జ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 3 ఏళ్లుగా ఓ యువనేత నాకు అశ్లీల మెసేజ్లు పంపుతున్నాడు. అంతటితో ఆగకుండా తరచుగా ఓ 5 స్టార్ హోటల్ బుక్ చేశాను, రమ్మని ఆహ్వానిస్తున్నాడు. ఈ సమస్యపై ఆ పార్టీలోని సీనియర్ నాయకులకు అనేక సార్లు ఫిర్యాదు చేశాను. అయినప్పటికీ ఎవ్వరూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా ఆ నాయకుడికి ఉన్నత పదవులు కట్టబెట్టారు అని చాలా బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది రినీ జార్జ్. ఈ స్టేట్మెంట్ తో ఆమె మాటలు విన్న వాళ్ళు షాక్ అయ్యారు. ఎందుకంటే ఇది సాధారణ ఆరోపణ కాదు. కేరళలో బలమైన నాయకుడిగా ఉన్న యువ కాంగ్రెస్ నేత మీద వేసిన ఆరోపణ. అయితే రినీ జార్జ్ అధికారికంగా ఎవరి పేరును కానీ పార్టీ పేరును కానీ బయట పెట్టలేదు. కానీ బీజేపీ కేరళ విభాగం మాత్రం వెంటనే స్పందించింది. ఆ నాయకుడు మరెవరో కాదని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాహుల్ మాంకుట్టిల్ అని ఆరోపించింది. ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించగా బీజేపీ నాయకులు మాంకుట్టిల్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నిందితుడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు తీవ్రంగా ఖండించారు రాహుల్ మాంకుట్టిల్. మా వ్యవహారాన్ని కోర్టులోనే తేల్చుకుంటానని చెప్పారు. రాహుల్ మాంకుట్టిల్ కేరళ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. లైంగిక వేధింపుల వ్యవహారం తర్వాత యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే రాహుల్ మాంకుట్టిల్ తన పదవికి రాజీనామా చేసిన కొద్దిసేపటికి రినీ జార్జ్ ఒక ప్రకటన విడుదల చేయడం ఇప్పుడు ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. ఆ ప్రకటనలో రినీ జార్జ్, నా పోరాటం ఏ వ్యక్తి పైన కాదు, నా పోరాటం మహిళల కోసమే, ఆ వ్యక్తికి వ్యతిరేకంగా కాదు. మహిళలు ముందుకొచ్చినప్పుడు సమాజం దాని వెనుక ఉన్న సత్యాన్ని గ్రహించి అర్థం చేసుకోవాలి. మొదట్లో నేను మాట్లాడినప్పుడు నన్ను కొంతమంది అవమానించారు. కానీ తరువాత చాలా మంది ఇతరులు కూడా ఫిర్యాదులతో ముందుకు రావడం ప్రారంభించారు. రాజీనామాల వంటివి నైతిక ప్రాతిపదికన ఉండాలి. ఆ వ్యక్తిలో స్వతహాగా మంచి మార్పు రావాలి. నేను ఇప్పటికీ అతన్ని మంచి స్నేహితుడిగానే భావిస్తున్నాను. కానీ సమాజానికి మంచి చేయడానికి రాజకీయ నాయకులు అవసరం. దానిని వారు గుర్తుంచుకొని మెలగాలి, సన్మార్గంలో మెలగాలి అని ఆమె అన్నారు. అయితే ఈ ఆరోపణల వెనుక రాజకీయ పార్టీలు ఉన్నట్లు వస్తున్న ఆరోపణలను రినీ జార్జ్ కొట్టిపారేసింది. ఇది ఏ రాజకీయ పార్టీ చే స్పాన్సర్ చేయబడలేదని కుండ బద్దలు కొట్టేది. తన ఆరోపణల వెనుక ఎలాంటి కుట్ర, ఇతరుల ప్రోద్బలం లేదన్న విషయాన్ని క్లియర్ గా చెప్పింది. నేను ఏ వ్యక్తిని లేదా సంస్థను లక్ష్యంగా చేసుకోవడానికి ఇక్కడ లేను. ఎందుకంటే నా పోరాటం వ్యక్తిగతమైనది కాదు. ఇది సమాజంలోని తప్పుడు ధోరణులకు వ్యతిరేకంగా ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలనే దాని గురించి అయ్యే ఆందోళన. ఇది ఒక వ్యక్తి గురించి కాదు. అలాంటి పరిస్థితులు తలెత్తినందుకు నేను ఎంతో బాధపడ్డాను అని జార్జ్ తన ప్రకటనలో తెలిపారు. అంతేకాదు, ఈ ప్రకటనతో తనకు 3 ఏళ్లుగా అశ్లీల మెసేజ్లు పంపుతున్న యువనేత ఎమ్మెల్యే రాహుల్ మాంకుట్టిలేనని క్లారిటీ ఇచ్చినట్లు అయింది. దీంతో కేరళలో కాంగ్రెస్ బీజేపీ మధ్య తీవ్ర రాజకీయ యుద్ధానికి దారితీశాయి. బీజేపీ ఈ ఘటనను కాంగ్రెస్ పార్టీలోని మహిళా వ్యతిరేక ధోరణికి నిదర్శనమని ఆరోపించగా, కాంగ్రెస్ నాయకులు ఇది బీజేపీ పన్నిన కుట్ర అని ఆరోపించారు. మరొక వైపు రాహుల్ మాంకుట్టిల్ ఈ ఆరోపణలపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆయన ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సిందే. మరి ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.